హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. గుంటూరు కారం ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుంటూరు కారం నాకైతే ఫ్రెండ్స్ యావరేజ్గా అనిపించింది. యావరేజ్గా నేను ఎందుకు అంటున్నానంటే బాగాలేదు అన్న పర్వాలేదు అన్న ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కాబట్టి యావరేజ్గా ఉందని చెప్తున్నాను. ఎందుకంటే సినిమా గుంటూరు కారం టైటిల్కి తగ్గట్టు ఘాటుగా ఉంటుంది అనుకునే వాళ్ళకి కొంతవరకు ఘాటుగానే ఉంటుంది, మిగతా వాళ్ళకి కొంతవరకు సప్పగా అనిపిస్తుంది. ఘాటుగా వచ్చేటప్పటికి మహేష్ బాబు ఉన్నంత వరకు మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఏమేమి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ కూడా ఉన్నాయి. బీసీ సెంటర్స్ కి ఎలాంటి పాటలు కావాలి, ఎలాంటి ఫైట్లు కావాలి, ఎలాంటి కామెడీ కావాలి అన్ని కూడా బాగా సమకూర్చాడు త్రివిక్రమ్ గారు. కానీ ఎందుకు సప్పగుంది అన్నానంటే ఈ సినిమా చూసిన తర్వాత నాతో పాటు మిగతా వాళ్ళు ఎవరైనా సరే త్రివిక్రమ్ గారి డైరెక్షన్ పైన, ఆయన స్టోరీ సెలెక్షన్ పైన, స్క్రీన్ ప్లే పైన కొంచెం డిసప్పాయింట్ అవుతారు. త్రివిక్రమ్ గారు ఈ సినిమాకి తీసుకున్న స్టోరీ అలాంటిది. అందుకే త్రివిక్రమ్ గారి రోల్ ఏదైతే ఉందో ఆయన పైన కొంచెం సప్పగా అనిపించింది. త్రివిక్రమ్ గారు ఇంకొంచెం బాగా స్టోరీ పైన, స్క్రీన్ ప్లే పైన శ్రద్ధ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే త్రివిక్రమ్ గారి ప్రీవియస్ సినిమాలు చూస్తే మన అందరికీ తెలుసు, అలవైకుంఠపురం, అత్తారింటికి దారేది, అలాగే అజ్ఞాతవాసి, ఇవన్నీ సినిమాల్లో కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఒక లేడీ ఇంపార్టెంట్ రోలు, సేమ్ అదే ఇంపార్టెంట్ రోల్తో ఇందులో రమ్యకృష్ణ గారు చేశారు. ఇక్కడ మనకు ప్రతి సినిమాకి ఒక ఖుష్బూ గారు ఒకసారి, అలాగే నందిత అత్తారింటికి దారేదిలో అత్త గారు, అలాగే ఇందులో రమ్యకృష్ణ గారు, ఇలా ఆ క్యారెక్టర్స్ చేసే యాక్ట్రెస్ మారుతున్నారు తప్ప ఆ క్యారెక్టర్ మడికి మారతలేదు. ప్రతి సినిమాలో అదొక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చుట్టూ ఆవిడకి ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్యామిలీ మెంబర్స్, ఇలా ఆమె చుట్టూ రాసుకునే స్టోరీస్, వీటి వల్ల ఏంటంటే రెగ్యులర్ ఫార్మెట్ త్రివిక్రమ్ గారి ప్రీవియస్ సినిమాలు చూస్తున్న ఫీలింగే కలుగుతుంది తప్ప ఎక్కడ మనం ఒక కొత్త సినిమా చూసాం, అలవైకుంఠపురం అల్లు అర్జున్ సినిమా నుంచి పక్కకు వచ్చేసి మనం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే సినిమా స్టార్ట్ అవ్వడం కొన్ని సీన్స్ చూసిన తర్వాత మనకు వెంటనే అరే ఇది అలవైకుంఠపురం లాగా ఉంది కదా అనిపించింది. కాసేపు ఆగిన తర్వాత కొంచెం అజ్ఞాతవాసి లాగా అనిపించింది కదా అనిపించింది. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ అత్తారింటి దారేది అనిపించింది. ఇలా కొన్ని చోట్ల అవి జస్ట్ అలా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తుంది, వేరే సినిమా గుర్తొస్తుంది అనే టైంకి మహేష్ బాబు వచ్చేసి ఆయన యాక్టింగ్ స్కిల్స్ తో, ఆయన పర్ఫార్మెన్స్ తో దాన్ని మర్చిపోయేలా చేస్తున్నాడు, జనం చేత విజిల్ వేసేలా చేస్తున్నాడు. అది మహేష్ బాబు గారి క్రెడిట్ అని చెప్పాలి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది అంటే మాత్రం అది మహేష్ బాబు గారి క్రెడిట్ అని మహేష్ బాబు గారి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఇందులో ఈ సినిమాలో కంప్లీట్ నేనైతే చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, త్రివిక్రమ్ గారిది అయితే మరి ఏమీ లేదు. ఆయన అదే పాత చింతకాయ పచ్చడి తీస్తున్నారు, అయితే అదే స్టోరీ తీస్తారు, లేదంటే దానికి డిఫరెంట్ వర్షన్ తీస్తారు, లేదంటే దానికి అప్డేటెడ్ వర్షన్ తీస్తున్నారు తప్ప ఆ మదర్ స్టోరీ చుట్టూ తీయడం మడికి మానట్లేదు. మదర్ స్టోరీ ఆమెకి కొడుకు దూరం అవుతాడు, లేదంటే అత్తగారి స్టోరీ ఆయనకి అల్లుడు దూరం అవుతారు, వాళ్ళందరూ కలవాలి. ఇదే స్టోరీతో త్రివిక్రమ్ గారు గత 4-5 సినిమాలు అదే స్టోరీలు తీశారు. ఇప్పుడు ఇది 5వ సినిమా, అంతే, అంత మించేది ఏం లేదు. ఎక్కడ ఏమాత్రం కొత్తదనం అనిపించలేదు. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేటప్పటికి తమన్ గారు అయితే మడికి అక్కడక్కడ చించి పడేసాడని చెప్పొచ్చు. కొన్ని చోట్ల అయితే ఓకే, నార్మల్, పర్వాలేదు, అంటే అంత తీసేసే మ్యూజియం అయితే కాదు. బీభత్సమైన బీజిఎం అక్కడక్కడ ఇచ్చారు, నార్మల్ బీజిఎం కొన్ని చోట్ల ఇచ్చారు. ఓవరాల్ గా అయితే మడికి త్రివిక్రమ్ మంచి జాబ్ చేశాడని చెప్పొచ్చు. బీజిఎం అయితే చాలా బాగుంది, పర్వాలేదు. సినిమాకి మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ కి తమన్ బీజిఎం చాలా బాగా కుదిరింది. దానివల్ల కొన్ని ఎలివేషన్ షాట్స్ అయితే బాగా హైలైట్ అయ్యాయి. అండ్ ఇవన్నీ పాజిటివ్స్ అయితే కొన్ని చోట్ల అయితే అన్వాంటెడ్ సీన్స్, కొన్ని ఎందుకురా ఈ సీను అనే సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. అంటే సింపుల్ గా తేల్చిపడేసే సీన్స్ ని త్రివిక్రమ్ ఏలు పెట్టి ఆయన ప్రీవియస్ సినిమాల్లో గెలిగినట్టుగా అక్కడ క్లిక్ అయింది కదా అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. విలన్స్ చేత కామెడీ చేపిస్తారు, ఫైట్ చేసే వాళ్ళ చేత కామెడీ చేపిస్తారు. ఆ కామెడీ కొన్ని సార్లు సెట్ అవుతుంది, కొన్ని సార్లు ఏంది మధ్యలో ఈ చిరాకు అనిపించే ఫీలింగ్ వచ్చింది. ఇందులో కూడా అజయ్ గారితో ఒక ఫైట్ సీక్వెల్ అయితే పెట్టారు, ఆయనతో కామెడీ చేపించారు. ఆ కామెడీ అనేది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది నాకైతే. అజయ్ గారిని ఆయన చూపించిన తీరుని చివరికి ఆయన కమెడియన్ చేయడం నాకు కొంచెం బాగాలేదు అనిపించింది. అండ్ ఇంకా పెద్ద పెద్ద విలన్స్ ఉన్నారు, వాళ్ళకి సినిమా స్టార్టింగ్ నుంచి బాగా హైప్ ఇచ్చి ఎండ్ ఆఫ్ ది సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళందరినీ ఒక కమెడియన్ గా చేసేసి మహేష్ బాబు గారి పక్కన ఒక కమెడియన్, స్టాండప్ కమెడియన్ చేసే వాళ్ళలాగా పెట్టేసేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మరి యాక్సెప్ట్ చేయలేరు అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకా మధ్యలో కొన్ని సీన్స్ హీరోయిన్ తో కొంచెం మందు తాగిచ్చే సీన్స్, ఇలాంటివి ఏంటంటే
ఎందుకు ఇంత అవసరమా అనిపించింది. కామెడీ కోసం లేదంటే హీరోయిన్ చేత డాన్స్ చేయించడం కోసం సీన్స్ క్రియేట్ చేసినట్టుగా అనిపించింది నాకు అవైతే. హీరోయిన్ తో మన్ సిట్టింగ్ సీన్ ఒకటి ఉంటుంది, అది కేవలం శ్రీలీల డాన్స్ ని యూజ్ చేసుకోవాలి, దాంట్లో మహేష్ బాబు గారు కూడా మాస్ డాన్స్ వేయాలి. సో ఇలా యూజ్ చేసుకోవడం కోసమే కొన్ని అన్వాంటెడ్ సీన్స్ రాశారు. అవి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల సినిమా వెళ్తున్న ఫ్లోని ఆ సీన్స్ ఆపేస్తాయి. ఓవరాల్ గా అయితే అక్కడక్కడ ఘాటుగా చాలా బాగుంటుంది, కొన్ని చోట్ల సప్పగా డల్గా అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే మటుకి సినిమా పర్వాలేదు. సంక్రాంతి సినిమా కాబట్టి సినిమా ఎలా ఉన్నా కానీ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం ఆ సినిమాని ఆపడం ఎవరి వల్ల కాదు. అది ప్రతి సంవత్సరం మనం సంక్రాంతికి చూస్తూనే ఉన్నాం. యావరేజ్ అనుకున్న సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి, సూపర్ హిట్ అనుకున్న సినిమాలు కూడా బంపర్ డూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీ హిట్లు కూడా అయ్యాయి. దానికి ఎగ్జాంపుల్స్ మనం లాస్ట్ 5 years 6 years నుంచి చూస్తున్న సినిమాలు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి 3 నుంచి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే మహేష్ బాబు గారి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. కాకపోతే సినిమా నాకైతే ఓవరాల్ గా జస్ట్ అబవ్ యావరేజ్ టు అబవ్ యావరేజ్, ఓన్లీ వన్ మ్యాన్ షో మహేష్ బాబు అండ్ శ్రీలీల వల్ల అని చెప్పొచ్చు. శ్రీలీల గారి డాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ యాక్టింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే అది ఆమెది కూడా రెగ్యులర్ యాక్టింగ్ అయిపోతుంది. ప్రతి సినిమాలో కూడా ఇన్నోసెంట్ లవర్ లాగా చేయటం, ఇన్నోసెంట్ ఉమెన్ లా చేయటం అనేది కొంచెం రెగ్యులర్ గా అనిపిస్తుంది. అండ్ మీనాక్షి చౌదరి గారు వచ్చేటప్పటికైతే ఆవిడ జస్ట్ ఒక సెకండ్ హీరోయిన్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగా పెట్టారు తప్ప ఆవిడకి అంత ఇంపార్టెన్స్ రోల్ అయితే ఏం లేదు. అండ్ ఇంకా రమ్యకృష్ణ గారు అయితే మడికి చాలా బాగా చేశారని చెప్పడానికి ఆవిడకి ఎక్కువ సీన్స్ కూడా లేవు, కానీ ఆవిడ క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ ఆవిడతో ఎక్కువ సీన్స్ లేవు, అదొకటి. అండ్ ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఓకే. అండ్ ఇంకా ప్రకాష్ రాజు రెగ్యులర్, ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మిగతా ఇంపార్టెన్స్ రోల్స్ చేసిన ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను కానీ, లేదంటే రావు రమేష్ గారి కానీ వాళ్ళ వరకు బాగానే చేశారనిపించింది. అండ్ ఇంకా ఓవరాల్ గా అయితే మడికి సినిమా నాకైతే మడికి పర్వాలేదు అనిపించింది. ఒకసారి అయితే చూడొచ్చు ఖచ్చితంగా. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మడికి, మహేష్ బాబు ఫ్యాన్స్ కి అండ్ మాస్ ఆడియన్స్ కి, బీసీ సెంటర్స్ వాళ్ళకైతే సినిమా బీభత్సంగా నచ్చుతుంది. ఒకవేళ మీరు కూడా సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి మన శివటాకి ఛానల్ నుంచి నేనైతే మడికి 3 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీ రేటింగ్ కూడా కింద పోస్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శివటాకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రేపు రిలీజ్ కాబోయే సైంధవ్ అండ్ ఎల్లుండి రిలీజ్ కాబోయే నాసామి రంగ సినిమా రివ్యూస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ రివ్యూస్ కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హనుమాన్ సినిమా రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేసిబడి ఉంది. హనుమాన్ రివ్యూ కూడా కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.